తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులు అయ్యాయి. ఒక రోజు కప్ప తామరాకుపై తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలలో చిక్కిన హంస విలవలలాడసాగింది. అది చూసిన కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా వేటగాడా, దయచేసి తన్ను విడిచిపెట్టు అని కప్ప ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే నాకు బోలెడు డబ్బు వస్తుంది, విడిచిపెట్టను అని అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతేగా, ఉండు అని చెప్పి కప్ప వెంటనే నీటిలో మునిగి కొంతసేపు ఆగి ఒక ముత్యంతో పైకి వచ్చింది. దీన్ని తీసుకుని అమ్మి డబ్బు సంపాదించు, నా స్నేహితురాలని విడిచిపెట్టు అని అన్నది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్ళాక జరిగిందంతా తన భార్యకు చెప్పగా తన భార్య ఆ కప్ప దగ్గర ఇంకెన్ని ముత్యాలు ఉండి ఉండవచ్చో, వెళ్లి అవన్నీ తీసుకొచ్చే అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు మళ్ళీ అదే కొలను దగ్గరికి వచ్చి కప్పతో, మర్యాదగా ఈ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చే, లేకపోతే హంసను నాతో తీసుకుని పోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇవ్వు, చూసి అలాంటిదే తీసుకుని వస్తాను అని అంది. దాంతో వేటగాడు కప్పకి ఆ ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పారిపోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేము దొరకము, అత్యాశతో ఉన్నది పోగొట్టుకున్నావు, ఇంకా అనుభవించు అని గట్టిగా గోలగోల చేసి అరుస్తూ అక్కడి నుండి పారిపోయింది. అది విన్న వేటగాడు ఉన్నది కాస్త పోయిందని బాధపడ్డాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.